నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. కీర్తనలు 92 అధ్యాయం 12వ వచనం. కీర్తనకారుడు నీతిమంతులను ఖర్జూర వృక్షంతో పోల్చుతున్నాడు. ఆ వృక్షంలో ఉన్న విశేషమేమిటి? నాటబడిన చోట స్థిరంగా ఉంటుంది. 20 నుండి 95 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా అది జీవిస్తుంది. దాని వేరు ఎండిపోదు. ఎప్పుడూ చిగురు పెడుతూ ఉంటుంది. దాదాపు 120 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 8 రకాల విటమిన్స్ ఖర్జూరాలలో ఉన్నాయి. దీనిలో ఉన్న ప్రతి భాగము పనికి వస్తుంది. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండి ఈ వృక్షాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇన్ని మంచి గుణాలు దీనిలో ఉన్నవి కాబట్టే నీతిమంతులను ఖర్జూర వృక్షంతో పోల్చాడు. ఖర్జూర వృక్షంలో ఉన్న ప్రతి భాగము ఏ విధముగా ఉపయోగకరంగా ఉన్నాయో అలాగే నీతిమంతులు కూడా అందరికీ ప్రయోజనకరముగా ఉంటారు. నీతి న్యాయములు జరిగించేవాడు ఆ దేవాది దేవుడు మాత్రమే. ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే మనము కూడా నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.